సైతాన్ 2017లో వచ్చిన హర్రర్ కామెడీ మూవీ ఆనంద బ్రహ్మ మూవీని డైరెక్ట్ చేసిన మహీవి రాఘవ్ లేటెస్ట్గా ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. అండ్ 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ సిరీస్ ట్రైలర్ తెలుగు మీర్జాపూర్ని గుర్తుకు తెచ్చింది. సో ఒక్క ట్రైలర్తోనే యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సైతాన్ వెబ్ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, నాకు నచ్చింది. ఇట్స్ జస్ట్ వన్ టైం వాచబుల్. అండ్ ప్లాట్ కొత్తగా అనిపించకపోయినా అండ్ మోర్ ఓవర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏం పెద్దగా లేకపోయినా స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ ఉంటుంది. అండ్ దానివల్లే సింగిల్ అటెంప్ట్లోనే మొత్తం కంప్లీట్ చేస్తా. అండ్ ఈ సిరీస్ చూసాక నాకు సేయింగ్ గుర్తొచ్చింది, కత్తి పట్టుకున్నాడు కత్తి పొడితోనే చేస్తాడని. అండ్ మేబీ ఈ సిరీస్లో చెప్పాలనుకున్న మారల్ కూడా ఇదేనేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, తన చైల్డ్హుడ్ నుంచి ఎన్నో అవమానాలు బాధలు అనుభవిస్తున్న బాలి కుటుంబం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక క్రైమ్లోకి దిగుతారు. సో ఒక్క క్రైమ్ బాలిని తన కుటుంబాన్ని ఎంత ఎక్స్టెండ్ వరకు తీసుకెళ్ళి వాళ్ళని ఒక దండుపంజం గ్యాంగ్లో ఎలా మార్చింది అండ్ ఫైనల్గా బాలి కుటుంబం యొక్క కంక్లూజన్ ఏంటి అనేది మీరు ఈ సిరీస్లో చూడాలి. యాక్చువల్గా ఈ సిరీస్లో ఉండే డ్రామా మనం చాలా మూవీస్లో చూసాం. అండ్ ఇదంతా ఒక టిట్ ఫర్ టాట్లో అనిపించింది. క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళని చంపారని, వాళ్ళు వీళ్ళని చంపారని. అండ్ అలా అని మరీ సింపుల్గా ఉండదు. పోలీసులు, నక్సలైట్లు, బాలీ ఫ్యామిలీ, పొలిటికల్, ఈ 4 పర్స్పెక్టివ్స్ చుట్టూ ఈ క్రైమ్ డ్రామా మొత్తం రన్ అవుతుంది. అండ్ కంప్లీట్గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఇదే ఫార్మేట్లో వెళ్తుంది. అండ్ ట్రైలర్లో చూపించినట్టు బాలి అండ్ తన ఫ్యామిలీ ఎంత బ్రూటల్గా క్రైమ్స్ చేసినా మనకు వాళ్ళ మీద ఎప్పుడు కన్సర్న్ ఉంటుంది. బికాస్ దాని వెనకున్న వాళ్ళ స్టోరీ అంత హార్డ్ హిట్టింగ్గా డిజైన్ చేశారు. అండ్ అందుకే వాళ్ళు ఏం చేసినా మనం ఆ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ నాకు ఈ సిరీస్లో బాగా నచ్చింది, ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేసిన రిషీస్ పెర్ఫార్మెన్స్ అలియాస్ బాలి క్యారెక్టర్. తనలో ఉండే కోపం, బాధ, అసహనం ఇలా ఎవ్రీ ఎమోషన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ని తన మీద నుంచి వెళ్ళలేదు. అండ్ తను ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ని మనం కూడా ఫీల్ అవుతున్నామంటే అక్కడే అతని పెర్ఫార్మెన్స్కి సెంట్ మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ ఫైనల్లీ ఈ సిరీస్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, కాస్టింగ్ అందరి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో రైటింగ్ కూడా అంతే గ్రిప్పింగ్ ఉంటుంది. అండ్ ముందే చెప్పాను కదా, వీటన్నిటికన్నా ఒక సింపుల్ స్టోరీని స్క్రీన్ ప్లేతో అంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళినందుకు డైరెక్టర్ మహి స్కిల్స్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఇవి రెండు ఈ సిరీస్ మీద పాజిటివ్ ఒపీనియన్ రావడానికి కీ రోల్ ప్లే చేశాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉంటాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే ఎడిటింగ్ సోసోగానే ఉంది. నిజానికి ఈ సిరీస్లో ఉండే డ్రామాకి 9 ఎపిసోడ్స్ అవసరం లేదు. అండ్ అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. సో ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఫైనల్గా డెఫినెట్గా వన్ టైం వాచబుల్ సిరీస్ ఇది. అలానే ఫ్యామిలీతో మాత్రం చూడకండి. ఇది ఏ సర్టిఫికేట్ కాదు, A+ సర్టిఫికేట్. సెక్షువల్ కంటెంట్, ఫోల్ లాంగ్వేజ్, ఇంకా వైలెన్స్ అయితే వేరే లెవెల్. పేగలు ఎలాంటి తీసాడువే. సో వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. హాట్స్టార్ OTTలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.